వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. నేను మీ బిందు. డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ భూములు దేవాదాయ భూముల పరిరక్షణ కోసం న్యాయ పోరాటం చేస్తామని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో గత పాలకుల హయాంలో అన్యక్రాంతమైన భూములను తిరిగి ప్రభుత్వం పరించేస్తామని తెలిపారు. నిర్మల్లో శ్రీకృష్ణ దేవాలయంకు చెందిన భూముల విషయంలో సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి అధికారులకు ఆదేశాలు జారీతో సర్వేలు జరిపారని, త్వరలోనే స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ చేసి రక్షణ కల్పిస్తామని కోరారు. ఇక ప్రభుత్వ భూమి ఆధారాలతో సహా నిరూపించిన కొందరు అధికారులు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించే ప్రయత్నం చేశారన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు కూడా రైతు బిడ్డని చెప్పుకుంటారు. మరి ముఖ్యమంత్రి గారికి బహుశా రైతుకి పెట్టుబడి సాయం ఎప్పుడు అవసరం ఉంటుందో తెలుసు కావచ్చు. తెలిస్తే మరి వెంటనే డబ్బులు వారికి సమకూర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కదా. మరి ఇప్పటి వరకు మీరు ఇస్తారన్నటువంటి రైతు భరోసా స్కీమ్ని ఎందుకు మొదలు పెడతలేరు, ఎందుకు వారికి డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి రైతు భరోసా కింద మీరు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు అన్కండిషనల్ గా ఏ రోజైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అన్కండిషనల్ గా ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి ఇవ్వాల్సినటువంటి మీరు ఎందుకు దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను అందరికి ఇస్తున్నాను, అసలు ఎలాంటి కండిషన్ లేదు, అన్కండిషనల్ గా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి ఇస్తున్నా అని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి రైతు భరోసాకు వచ్చేసరికి మీరు మళ్ళీ ఎందుకు తాత్పర్యం, ఎందుకు దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ మీద రైతులకు అనుమానాలు వస్తున్నాయి. ఏ కండిషన్ పెడతారో, ఏ రకంగా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారో అని చెప్పేసి రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్న సమయంలో మరి ఇప్పటికీ అవసరానికి రైతు బంధు, రైతు భరోసా కింద మీరు ఇస్తారన్నటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈ రకంగా మీరు దాటవేసే ప్రయత్నం శోచనీయం. వెంటనే ఈ నెలాఖరు లోపల రైతు భరోసా కింద ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి మీరు ఇస్తారన్నటువంటి డబ్బులు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కెనడాలో ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగీతం, పద్యం, సాహిత్య కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, తెలుగు కమ్యూనిటీ బంధుమిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టొరంటోలో శ్రీ సీతారామ సేవా మందిరం నిర్మాణం కోసం తగిన ఆర్థిక వనరులు సమకూర్చారు. ఈ సందర్భంగా నటుడు తనికెళ్ల భరణి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన దేవులపల్లి సుమాలిని అభినందించారు. ఈ సందర్భంగా ఓటీఎఫ్ సంస్థ యాజమాన్యం తనికెళ్ల భరణిని ఘనంగా సత్కరించి కళా కిరీటి అనే బిరుదును ప్రదానం చేశారు. నినాంకరాలు వచ్చినా సరే మన కూచిపూడి, మన నృత్యాన్ని, మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ఇలా ప్రపంచవ్యాప్తంగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులు తిరుగుతూ రోగులను పరామర్శించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి పేషెంట్ల నమోదు, ఇతర అంశాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
స్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. సో ఇక్కడ 150 బెడ్స్ అన్నీ ఉన్నాయి. సో కండిషన్స్ ఏంటి, డాక్టర్స్ ఎలా ఉన్నారు, పేషెంట్లు ఏమి ఇబ్బంది ఉన్నాయి, పేషెంట్ ఇబ్బంది పడుతున్నారా అని చెప్పి ఎమ్మెల్యే చూసి వెళ్దామని వచ్చాను. బైన్సా పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తువులు అమ్మవద్దని మండల విద్యాధికారి సుభాష్ పాఠశాలల యజమానులకు సూచించారు. విద్యాధికారి సూచన లెక్క చేయకుండా ఆయా పాఠశాలలో పుస్తకాలు, దుస్తులు అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు పాఠశాలలు సందర్శించారు. ఏబీవీపీ నాయకులతో పాఠశాలల యాజమాన్యం వాగ్వాదానికి దిగారు. పాఠశాలల్లో దుస్తులు, పాఠ్యపుస్తకాలు ఉండడంతో విద్యాధికారి సుభాష్ ఆ గదికి తాళం వేసి సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, దుస్తులు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఎంఈఓ సుభాష్ హెచ్చరించారు. బుక్స్ అమ్మడం జరుగుతుంది. ఇది కూడా ప్రభుత్వం పర్మిషన్ లేకుండా బుక్స్ అమ్మడం జరుగుతుంది. ప్రభుత్వం ఏం చెప్పిందంటే స్కూల్ పైన బుక్స్ అమ్మడం, స్కూల్ పేరు పైన బుక్స్ అమ్మడం విరుద్ధం అని చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు బుక్ స్టాల్ అమ్మకపోవడం సిగ్గు చేయడానికి, అలాగే స్కూళ్లలో లోపల బుక్స్ అమ్మడం జరుగుతుంది నారాయణ స్కూల్ పేరు పైన. కాబట్టి వెంటనే ఎంఈఓ చర్య తీసుకోవాలి. ఈ ఎంఈఓకు ఏ స్కూల్ నుంచి మూటలు అందడం జరిగిందో మరి ఇప్పటికీ 3 స్కూళ్లు పట్టడం జరిగింది. అయినా ఈ ఎంఈఓ ఇప్పటికి పట్టించుకోకపోవడం సిగ్గు చేయడానికి ఎంఈఓకు ఈ ఏబీపీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏమైనా ఎంఈఓ ఆఫీస్ పుట్టించడానికి కూడా సిద్ధమని ఏబీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ బైన్సా పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారనే విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళు తీసుకురావడంతో మరి ఇక్కడ వాసవి, నారాయణ, గౌతమ్ పాఠశాలలో సందర్శిస్తే నిజంగానే బుక్స్ అమ్ముతున్నారు. కాబట్టి గౌరవ డిఓ గారిని సంప్రదించి మరి ఏం చేయాలనే విషయం గౌరవ డిఓ గారిని సంప్రదించడం జరిగింది. గౌరవ డిఓ గారి ఆదేశంతో మరి ఈ 3 పాఠశాలలో బుక్స్ అమ్ముతున్న రూమ్స్ని సీజ్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సిద్ధేశ్వరం, జానలగూడెం, బలపాలతిప్ప గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు స్థానికతపై సమగ్ర సర్వే చేపట్టారు. కర్నూలు ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ గీతా మహాలక్ష్మి, కర్నూలు కలెక్టరేట్ ఇరిగేషన్ ఏఈ విజయ్ కుమార్ రెడ్డి తదితర అధికారుల బృందం సర్వే నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నామని బృందం అధికారులు చెప్పారు. ఎరువుల మందు తిని 5 మేకలు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని సిరాల గ్రామంలో చోటు చేసుకుంది. సిరాల గ్రామానికి చెందిన వాగ్మేరే దిలీప్ మేకల మందను గ్రామ శివారు పరిసర ప్రాంతాల్లోకి మేదకు తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా అక్కడ పంట పొలాల వద్ద వాడి పడేసిన డిఏపి ఎరువుల మందు తినడంతో మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. సుమారు 60,000 రూపాయల నష్టం వాటిల్లిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరాడు. वीडियो है ना तेरे को चलाता गैस का విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు వారితో కూలి పని చేయించారు. నర్సంపేట ఎంఈఓ కార్యాలయంలో విద్యార్థులచే పాఠ్య పుస్తకాలను లోడ్ చేయించి ఉపాధ్యాయులు కూలీలుగా మార్చారు. కొంతమంది విద్యార్థులను ప్రత్యేకంగా పని కోసమే తీసుకొచ్చి పాఠ్య పుస్తకాలను లోడ్ చేయించారు. ఘటనపై ఎంఈఓ రత్నమాలను ప్రశ్నించగా సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా చూస్తానని సమాధానమిచ్చారు.
హనుమాన్ దేవాలయం గర్సే స్కూల్ స్కూల్ ఉందా సార్ ఇవాళ స్కూల్ ఉందా ప్రతిసారి ఏ స్కూల్ ఇక్కడికి ఎప్పుడు ఈ టైంలో ఏ స్కూల్ నువ్వు గర్ల్స్ స్కూలా నువ్వు వికారాబాద్ జిల్లా తాండూరు సమీపంలోని కాగ్నా నది సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ 2 బైక్లను ఢీకొట్టడంతో ఒక బైక్ పై వెళ్తున్న తల్లి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి కొడుకు గాయాలతో బయటపడ్డారు. బట్వారం మండలం సల్బతాపూర్ కు చెందిన నరసింహులు కుటుంబం ఆధార్ కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. అంతకు ముందే అదే లారీ బైక్ ను ఢీకొట్టినట్లు తెలిపారు. రోజున సాయంత్రం అందాక 4 గంటల సమయంలో యాలాల్ పిఎస్ పరిధిలో గల కాగ్నావాగులో గల వంతెనపై 2 బైకులు, ఒక బైకుపై కోజ్గి అనిత, కోజ్గి నరసింహులు వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలతో సహా యాలాల్ నుంచి తాండూరు సైడ్ వెళ్తున్న క్రమంలో, అదేవిధంగా ఇంకో బైక్ మీద బొల్ల బాలరాజు వాళ్ళ భార్య, ఇంకో వ్యక్తి, ఇంకో ఆడమనిషి వాళ్ళు జగ్గపల్లి వెళ్తున్న సమయంలో ఆ రివర్ పైన యాక్చువల్లీగా ఈ ఒక లారీ అని చెప్తున్నారు వాళ్ళు, దాని మీద క్లారిటీ లేకపోయింది. మృతి చెందిన వారు కోజ్గి అనిత, వాళ్ళ కూతురు కృతిక 1.5 year ఉంటుంది, అక్కడికక్కడే మరణించడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి పోతున్నారు? తాండూరు నుంచి జగ్గపల్లికి. జగ్గపల్లికి తాండూరు నుంచి పోతున్నాం. ఇది ఏడైంది? వాగు దగ్గర వాగు ఉంది గుడి ఇక్కడ. ఏడా? హనుమంట గుడి బ్రిడ్జ్ దాటినాక కూలిపోయింది పాతది. కొత్త బ్రిడ్జ్ మట్టి రోడ్ వేసింది. దాని మీద అయిందా? మీరు ఎదురొచ్చిందో సైడ్లో వచ్చిందో తెలియదు నాకు. నేను పిల్లగాడు ఉంటున్నా మీద, అది తాకెట్ కల్లా నేను పిల్లగాని చూసుకున్నా. ఫస్ట్ మనం చూసుకుంటానే కింద పడిపోయినాం. మరి అది పక్క పొంటి వచ్చిందా ఎట్లా అంత గమనించలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లిలో ఇంటి ముందు నిలిపిన 2 ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. రాత్రి 2 లేదా 4 గంటల మధ్య ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఉదయం లేచి చూసేసరికి వాహనాలు తగలపడి పూర్తిగా బూడిద అయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో 4 గేదెలు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగింది. దొందిరెడ్డి సుధాకర్ రెడ్డి పొలం వద్ద కరెంటు స్తంభం విరిగి ఒక్కసారిగా గేదెలపై పట్టడంతో కరెంటు షాక్ తగిలి మృతి చెందాయి. సమాచారం అందుకున్న గేదెల యజమానులు కన్నీరు మున్నీరయ్యారు. కరెంటు సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. సంధ్య మా 8 చాలతీల బరగొడ్లు పొద్దున్న 9:30 వదిలిపెట్టినాం. నిన్న వానకి స్తంభాలు కూలి 8 బరగొడ్లు చచ్చిపోయినాయి. అందుట్లో మా 4 బరగొడ్లు ఇలవ 4 లక్షల రూపాయలు చేస్తాయి. ఒక్కో బర్రె 1,00,000 రూపాయలు చొప్పున చేస్తుంది. మా వాటికి పాలు ఇచ్చాయి.
అవి మటుకి మాది ఏదన్నా ఒక ఆర్థిక సాయం చేయండి అని కోరుతున్నాను. కారణం అయ్యే మాకు మాది ఉన్నారు. ఈ ఆ తంబాలు గూలి బరగొడ్లు చచ్చిపోయినాయి, నోరు లేని జీవులు చచ్చిపోయినాయి. మరి మాకు ఏం చూపెడతా మాకు ఏదన్నా ఒకటి సాయం చేయండి అని కోరుతున్నాను. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ.